హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మేము నార్త్ ఈస్ట్ ట్రిప్‌లో సెకండ్ స్టేట్ వెళ్తున్నాము. అస్సాం నుంచి మేఘాలయ. సో, మేఘాలయ వెళ్ళేటప్పుడు రోడ్స్ ఎలా ఉంటాయి అండ్ ల్యాండ్ స్లైడ్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ కొన్ని క్లిప్స్ నేను క్యాప్చర్ చేసినవి మీకు చూపిస్తా చూడండి. రెయినీ సీజన్ ఇలా ఉంటుందన్నమాట రోడ్. సో, రోడ్ ట్రిప్స్ వెళ్ళేవాళ్ళు బీ కేర్‌ఫుల్ ఆన్ రెయినీ సీజన్. సో, సడెన్‌గా అది ఫాల్ అయిపోయి వచ్చి మన కార్ మీదే పడిపోతాయి. మేఘాలయలో మేము షిలాంగ్‌లో స్టే చేసాం. సో, షిలాంగ్ నుంచి చిరపుంజి ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం మార్నింగ్ 8:30కి. ఇక్కడ చాలా బైక్ రైడ్స్ జరుగుతూ ఉంటాయి. సో, వాళ్ళు సడెన్‌గా ఆపోజిట్ వచ్చి మన కార్స్ కూడా హిట్ చేస్తారు. స్పీడ్ కంట్రోల్ అవ్వదు కదా! రోడ్స్ మొత్తం ఉంటే కంప్లీట్ అప్ ఉంటాయి. లేకపోతే కంప్లీట్ డౌన్ ఉంటాయన్నమాట రూట్ అంతా. సో, షిలాంగ్ నుంచి చిరపుంజి షోహ్రా వచ్చేసి 40 కిలోమీటర్స్. బట్ ఆ 40 కిలోమీటర్స్ కూడా మనకి 2½ అవర్స్ జర్నీ పడుతుంది. సో, ఇక్కడ కూడా బిఫోర్ 2 డేస్ బ్యాక్ ల్యాండ్ స్లైడ్ అయిందంట. ఎలా ఉందో చూడండి. లక్కీ ఏంటంటే ఈ మౌంటైన్స్ అన్నీ ఉంటాయి గదా! ఆ మౌంటైన్స్‌లో ఉండే స్టోన్ అంతా సున్నం రాయి. అయినా గాని అది గూడా చాలా స్ట్రాంగ్ ఉంటది. చాలా డేంజరసే. ఈ రోజంతా చిరపుంజిలో ఉన్న వాటర్ ఫాల్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఎళ్తున్నాం. ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికెళ్ళేసరికి అరౌండ్ 12 అయింది. ఇది మా ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట. దీన్ని కాశీ హిల్స్ అంటారు. మేఘాలయ మొత్తం ఈ కాశీ హిల్‌లోనే ఉంటుంది. ఈ కాశీ హిల్‌లోనే మనకి వాటర్ ఫాల్స్, కేవ్స్ ఉంటాయి. ఫస్ట్ వాటర్ ఫాల్ విజిట్ అయిపోయాము. దీన్ని నొకాలికాయ్ ఫాల్ అని అంటారు. ఇక్కడుండే ఫాల్స్‌కి అన్నీ కాశీ లాంగ్వేజ్‌లోనే ఉంటాయన్నమాట. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి 1300 ఫీట్ హైట్‌లో ఉంటుంది. చిరపుంజిలో ఉండే వాటర్ ఫాల్స్ ఏంటంటే ఏషియా కంట్రీలోని థర్డ్ హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట ఇక్కడ ఉంటాయి మనకి. సో, ఈ వాటర్ ఫాల్ దగ్గరకొచ్చిన తర్వాత మాకు 30-40 మినిట్స్ పట్టింది మాకు వాటర్ ఫాల్ కనిపియడానికి. సో, మీన్‌వైల్ మేము దగ్గరలో ఉన్న షాపింగ్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసాము. చాలా అంటే క్లౌడ్ ఉంటుండే. అది క్లియర్ అవ్వడానికి 40 మినిట్స్ పట్టింది. ఆహ్, మా హస్బెండ్ వాళ్ళు 2024లో నార్త్ ఈస్ట్ ట్రిప్‌కొచ్చారు. ఆ ట్రిప్‌కొచ్చినప్పుడు వాళ్ళు ఈ వాటర్ ఫాల్ పీక్ ఉంటది కదా! హైలో అక్కడి వరకు ట్రెక్కింగ్ చేశారంట. సో, ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తా. అండ్ అప్పుడు వాళ్ళు తీసిన సమ్మర్‌లో ఈ వాటర్ ఫాల్ ఎలా ఉంటదో క్లిప్ కూడా యాడ్ చేస్తా చూడండి. కెమెరాలో వ్యూస్ ఎలా ఉంటాయో తెలీదు గానీ, లైవ్‌గా చూస్తే చాలా అంటే చాలా బాగుండే. ఆఫ్టర్‌నూన్ 12 అయితుంది. వెదర్ అయితే ఇలా ఉంది. సన్ ఒస్తుంది, రెయిన్ ఒస్తుంది. ఎట్ ఎ టైమ్ క్లౌడ్స్ కూడా. మేమెళ్ళినప్పుడు లక్కీగా చాలా రెయిన్ అయితే లేదు. సో, అందుకే అట్‌లీస్ట్ మేము ఈ వాటర్ ఫాల్స్ చూసాం. మా ట్రిప్ అంతా అయిపోయే వరకు కూడా రెయిన్ లేదు. ఈ విషయంలో అయితే చాలా లక్కీ అనుకున్నాం. లేదంటే ట్రిప్ అంతా స్పాయిల్ అయితుండేది. ఎందుకంటే అన్ని వాటర్ ఫాల్స్ అలో చేయరు మన్ని. చిరపుంజి అనగానే చిన్నప్పుడు సోషల్ స్టడీలో విన్నా అనమాట. మన భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది చిరపుంజి. సో, 12 మంత్స్‌లో 10 మంత్స్ వర్షం ఉంటదనమాట. సో, ఎప్పుడు వెట్టగుంటది ఈ మౌంటైన్స్ అన్నీ. సో, ఫైనల్‌గా నేను ఆ ప్లేస్‌కొచ్చేసా. చాలా అంటే చాలా హ్యాపీగుండే. సో, షాపింగ్స్ చూసామని జెప్పాను గదా! సో, మీరు ఏ వాటర్ ఫాల్ దగ్గరికెళ్ళినా ఈ వుడెన్‌తో చేసిన ఐటెమ్స్, బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. వుడ్ అంటే కంప్లీట్ వుడ్ కూడా గాదు. బ్యాగ్స్ అన్ని వీళ్ళు ఎలా ప్రిపేర్ జేస్తారంటే, పైనాపిల్ లీవ్ ఉంటుంది గదా! ఆ లీవ్‌ని ఎండబెట్టి వీళ్ళు బ్యాగ్స్ ప్రిపేర్ జేస్తారు. అలాగే మన దగ్గర యూజ్ జేస్తారు కదా! చాటలు, బుట్టలు అవి గూడా వీళ్ళు పైనాపిల్ లీవ్‌తో చేస్తారనమాట. మన దగ్గరేమో తాటాకులు, కొబ్బరి ఆకులతో చేస్తారు గదా! వీళ్ళేమో ఈ లీవ్స్‌తో చేస్తారు. సో, ఇక్కడున్న షాప్స్ అన్నిట్లో బ్యాగ్స్, స్పైసెస్ ఇంకా ఆ మౌంటైన్స్‌లో దొరికే కొన్ని ఫ్రూట్స్, ఫ్లవర్స్, ప్లాంట్స్ ఇలా మొత్తం షాపింగ్ ఉంటుందనమాట. మేఘాలయ వస్తే కంపల్సరీగా మనం షాప్ చేయాలి బ్యాగ్స్. నాకైతే ఒక బ్యాగ్ చాలా నచ్చింది. చాలా ఎక్స్‌పెన్సివ్ చెప్పిండు. సో, నేనేమనుకున్నా అంటే నెక్స్ట్ ఫాల్ దగ్గర గూడా బ్యాగ్స్ ఉంటాయి గదా! తీసుకుందాం అనుకున్నా. బట్ ఈ ఒక్క ప్లేస్‌లోనే ఈ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుండే. సో, ఫైనల్‌గా నేనైతే ఆ బ్యాగ్ మిస్ అయిపోయినా. ఇక్కడ కొద్దిసేపు వాటర్ ఫాల్ చూసుకొని, కొద్దిసేపు షాపింగ్ ఏరియా అంతా ఎక్స్‌ప్లోర్ చేసి, ఒక టీ తాగేసి 1 అవర్ తర్వాత ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వాటర్ ఫాల్‌కి స్టార్ట్ అయిపోయినాం. మేఘాలయలో నాకు నచ్చిన థింగ్ ఏంటంటే, ఇక్కడ ఏ షాప్‌లో చూసినా అమ్మాయిలే వర్క్ చేస్తూ ఉంటారనమాట. గ్రోసరీ షాప్స్ కానీ, ఈవెన్ మేము షిలాంగ్‌లో గూడా కొన్ని షాప్స్ చూసినాం. మెడికల్ షాప్‌లో గూడా ఈవెన్ పెట్రోల్ బంక్స్‌లో గూడా అమ్మాయిలే వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకో ట్రెడిషన్ ఉందంట. పెళ్లయితే మనం అత్తగారింటికొస్తాం గదా! అమ్మాయిలం. కానీ ఇక్కడ అలా గాదంట. పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయే అమ్మాయి వాళ్ళ ఇంటికి రావాలంట. సో, అమ్మాయే ఎవ్రీథింగ్ చూసుకుంటది. అంటే బిజినెస్ గానీ, వాటెవర్. హస్బెండ్స్ కూడా చేస్తారు. బట్ వీళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంటది. ఇక్కడ మన బాయ్స్‌ది ఉంటది గదా! సో, అక్కడ గర్ల్స్‌ది ఉంటదనమాట. ఇండియా మొత్తం ఈ ట్రెడిషన్ ఫాలో అయితే ఎంత బావుండు అనిపిచ్చింది నాకు వాళ్ళని జూసేసరికి హ్యాపీగా.
నేపాల్, బంగ్లాదేశ్ పక్క కంట్రీసే కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆ లాంగ్వేజ్ గూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఇంకో ఫేమస్ థింగ్ ఏంటంటే, భారతదేశం మొత్తం రుద్రాక్షలు ఇక్కడి నుంచే అన్ని ప్లేసెస్‌కి ట్రాన్స్‌పోర్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ కాశీ హిల్‌లోనే చాలా ఫారెస్ట్‌లుంటాయి. ఆ ఫారెస్ట్‌లోకి మనల్ని అసలు అలౌ చేయరు. ఏకముఖి రుద్రాక్ష అంటారు గదా! అంటే రుద్రాక్షకి ఒకటే ముఖం ఉంటది. అలాంటివి లాక్స్‌లో ఉంటాయంట ఇక్కడ ఫారెస్ట్‌లో చెట్లు. సో, ఇక్కడి నుంచే నేపాల్‌కి, ఇండియాలో ఉన్న అన్ని ప్లేసెస్‌కి రుద్రాక్షలు ట్రాన్స్‌పోర్ట్ అవుతూ ఉంటాయి. మానస్ సరోవరం ట్రిప్, హిమాలయ ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు చాలామంది రుద్రాక్షను బై చేస్తూ ఉంటారు. స్పెషల్‌గా ఏకముఖి రుద్రాక్షని. సో, అక్కడేంటంటే 2,00,000 అండ్ అబోవ్ చెప్తారు ఒక రుద్రాక్ష ప్రైస్ వచ్చేసి. మీకెవరికైనా కావాలంటే మేఘాలయలో రుద్రాక్ష షాపింగ్ చేయండి. తర్వాత ఈ రూట్ అంతా మేము నెక్స్ట్ వాటర్ ఫాల్‌కెళ్తున్నాం గదా! ఆ రూట్ అనమాట. సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్. సో, ఈ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ వచ్చేసి హైట్ థర్ 1033 ఫీట్ హైట్. ఈ సెవెన్ సిస్టర్స్ అని ఈ వాటర్ ఫాల్‌కి ఎందుకు నేమ్ వచ్చిందంటే, ఈ ఫాల్స్ ఉన్నాయి గదా! సో, టోటల్ 7 ఉంటాయంట. సో, అందుకే దీనికి సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ అని ఒక నేమ్ వచ్చింది. అండ్ ఇంకొక రీజన్ గూడా ఉంది. నార్త్ ఈస్ట్‌లో 7 స్టేట్స్‌ని కలిపి 7 సిస్టర్స్ అంటారు. అవేంటంటే త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం అండ్ నాగాలాండ్. ఈ 7 స్టేట్స్‌ని కలిపి 7 సిస్టర్స్ అంటారు. మేబీ అందుకు కూడా దీనికి 7 సిస్టర్ ఫాల్ అని వచ్చిందేమో. ఇక్కడి నుంచే ఇంకొక 2 వాటర్ ఫాల్స్ కూడా చూడ్డానికెళ్ళాము. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తా. సో, మేఘాలయ ట్రిప్‌లో మేము మిస్ అయిందేంటంటే డ్వాకి అండ్ డబుల్ డెక్కర్ ఉంటుంది గదా! ఫేమస్ మేఘాలయ. అది మిస్ అయ్యాము. ఎందుకంటే దానికి టైం సరిపోదు. ఇక్కడ పైనుంచి వస్తున్న వాటర్ అంతా కిందకి డ్వాకి దాకా వెళ్ళిపోతాయన్నమాట. సో, ఆ ఏరియా అంతా ఫ్లడ్స్ అంట. అది మిస్ అయిపోయాం ఇప్పుడు మేము. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు విజిట్ అవుతాం. సో, ఇప్పుడు మీకు అప్‌కమింగ్ వీడియోలో నెక్స్ట్ మేము వెళ్ళిన 2 వాటర్ ఫాల్స్ అండ్ మేము కొన్ని కేవ్స్ కూడా విజిట్ అయ్యాము. ఆ కేవ్ వీడియో కూడా వస్తాయి చూడండి. ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు నా వీడియో నచ్చినట్టే. ప్లీజ్ ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మేఘాలయ. అండ్ మేము కేవ్స్ కూడా వెళ్ళామన్నా కదా! ఆ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.